హాయ్ అండి, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పలావ్ దినుసు అన్ని వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించుకొని ఒక 4 to 5 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుని ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా, గరం మసాలా అలాగే చికెన్ మసాలాని యాడ్ చేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ½ kg రైస్ అంటే నాకు 2 glasses ఆఫ్ రైస్ వచ్చిందండి. 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అలాగే 2 glasses ఆఫ్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే బాగా హీట్ అయిపోయాయి కదండి. మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలిపేసేసుకుని 70% వరకు రైస్ అయితే కుక్ అయిపోయిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన చేస్తే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.